శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథః చతుర్థోऽధ్యాయः జ్ఞానయోగः. యథైదాంసి సమిద్ధోऽగ్ని భస్మసాత్ కురుతేऽర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అర్జున, ప్రజ్వరిల్లుతున్న అగ్ని కట్టెలను ఎలాగైతే భస్మం చేస్తుందో అలాగే జ్ఞానమనే అగ్ని మనిషి యొక్క సమస్త కర్మఫలాలను దహించి వేస్తుంది. అంటే ఆత్మజ్ఞానం పొందిన వానికి కర్మబంధనాలు అంటవు. నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ లోకంలో జ్ఞానంతో సమానమైన పవిత్రమైనది మరొకటి లేదు. నిష్కామ కర్మయోగము ద్వారా చిత్తశుద్ధి పొందిన సాధకుడు సరి అయిన సమయంలో తనంతట తానుగా తన అంతరాత్మలో ఆ జ్ఞానాన్ని పొందుతాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ కలిగినవాడు, జితేంద్రియుడు మరియు గురువులందు భక్తి కలిగినవాడు జ్ఞానాన్ని పొందుతాడు. అటువంటి జ్ఞానాన్ని పొందిన వ్యక్తి త్వరలోనే పరమశాంతిని పొందుతాడు. అగ్నిశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. వివేకం లేనివాడు, శ్రద్ధ లేనివాడు మరియు ఎప్పుడూ సంశయించేవాడు నాశనమైపోతాడు. సంశయాత్మ కలిగిన వ్యక్తికి ఇటు ఇహలోకంలోనూ అటు పరలోకంలోనూ సుఖం ఉండదు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ధనంజయ, పరమాత్మ చింతన ద్వారా కర్మలను త్యాగం చేసిన వానిని, జ్ఞానం ద్వారా సంశయాలను తొలగించుకున్న వానిని, ఎల్లప్పుడూ ఆత్మనిష్టలో ఉండేవానిని కర్మలు బంధించలేవు. తస్మాద జ్ఞాన సంభూతం హృస్తం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. కాబట్టి ఓ భారత, అజ్ఞానం వల్ల నీ హృదయంలో కలిగిన ఈ సంశయాన్ని జ్ఞానమనే ఖడ్గంతో ఛేదించి యోగ మార్గంలో స్థిరపడి యుద్ధానికి సిద్ధం కావాలి. ఓం తస్థదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాసయోగో నామ చతుర్థోऽధ్యాయः. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ. రాధే రాధే.